మనం సమయాన్ని ఎలా కొలుస్తాం? ఈ రోజుల్లో అంటే చాలా సింపుల్. సెకండ్లతో సహా చెప్పేస్తాం. కానీ ఒకప్పుడు నీటి చుక్కలు, సూర్యుని నీడలే వాళ్లకు గడియారాలు. ఈ విశ్లేషణలో మనం పురాతన కాలమానం నుంచి మొదలుపెట్టి విశ్వం యొక్క అపారమైన చక్రాల వరకు సమయం వెనుకున్న రహస్యాలను తెలుసుకుందాం. అవును, అసలు ప్రశ్న అదే. మనం సమయాన్ని నిజంగా ఎలా కొలుస్తున్నాం? మన చేతిలో ఉన్న వాచ్ చెప్పే సమయానికి, ఆకాశాన్ని చూసి చెప్పే సమయానికి మధ్య ఎంత తేడా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రెండింటి మధ్య సాగిన అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక పక్క సూర్యుడి కదలికను బట్టి టైం చెప్పే ఒక సింపుల్ నీడ, మరోపక్క మన కంటికి కూడా కనిపించని అణువుల కదలికల మీద ఆధారపడి పనిచేసే టెక్నాలజీ. చూడ్డానికి కనిపించే దానినుంచి కనిపించని దాని వరకు సమయాన్ని కొలిచే మన పద్ధతి ఎంతగా మారిపోయిందో కదా. సరే, మొదటగా మనందరికి బాగా తెలిసిన కొలమానం దగ్గరికి వెళ్లాం. అదే రోజు. మన పూర్వీకులు కేవలం నీరు, నీడలతో రోజును ఎలా విభజించారో చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్లద్భుతమైన తెలివిని ఇప్పుడు చూద్దాం. అంతా సూర్యోదయంతోనే మొదలయ్యేది. అదే వాళ్లకొక రోజుకి స్టార్టింగ్ పాయింట్. ఆ వెలుగంతా ఉన్నంతసేపు దాన్ని దివస అనేవాళ్లు, అంటే పగలు అన్మాట. ఆ తర్వాతొచ్చే చీకటిని రాత్రి అనేవాళ్లు. ఈ రెండూ కలిస్తేనే ఒక అహోరాత్ర, అంటే ఒక కంప్లీట్ డే. ఎంత సింపుల్ గదా. దీన్నే ఘటికా పాత్ర అంటారు. దీని వెనకున్న ఐడియా ఎంత స్మార్ట్ అంటే చూడండి, ఒక పెద్ద నీళ్ల పాత్రలో కింద చిన్న హోలున్న రాగి గిన్నెను పెడతారు. మెల్లగా చుక్కా చుక్క నీరు ఆ గిన్నెలోకి చేరి బరువెక్కి చివరికి ఠక్కున మునిగిపోతుంది. అలా ఆ గిన్నె మునిగిపోవడానికి ఎంత టైం పడుతుందో అదే ఒక ఘటిక, అంటే మన లెక్క ప్రకారం చూస్తే సుమారు 24 నిమిషాలన్నమాట. నీటి గడియారంతో పాటు మనందరికీ తెలిసిన ఇంకో గడియారం కూడా ఉంది. అదే సూర్యుని నీడ. దీన్నే ఛాయాశంకు అని పిలిచేవాళ్లు. జస్ట్ ఒక కర్రను నిలబెట్టి సూర్యుడు ఆకాశంలో కదులుతున్నప్పుడు దాని నీడ ఎలా మారుతుండో గమనించేవాళ్లు. నీడ పొడవు, దాని డైరెక్షన్, ఈ రెండే పగటిపూట సమయాన్ని కొలిచేందుకు వాళ్లకున్న మీటర్లు. ఇక్కడ చూడండి, ఇది ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందో. పొద్దున్నేమో నీడ పొడవుగా దాదాపు 96 అంగుళాల దాకా ఉండేది. అదే మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడు సరిగ్గా నడినెత్తికి రాగానే నీడ 3 అంగుళాల కన్నా తక్కువకు పడిపోయేది. జస్ట్ ఆ నీడ పొడవును బట్టే వాళ్లు రోజులోని సమయాన్ని ముహూర్తాలుగా డివైడ్ చేశారు. ఇది కంప్లీట్గా ఒక న్యాచురల్ క్లాక్, ప్రకృతితో పూర్తిగా కనెక్ట్ అయి ఉంది. రోజులు లెక్కించడం వచ్చేసింది. సరే, మరి నెలల్నెలా లెక్కించాలి? దీనికి సమాధానం వాళ్లకు రాత్రి ఆకాశంలోనే దొరికింది. చంద్రుడు. చంద్రుని మార్పులే నెలలకి ఆధారమయ్యాయి. నెలను అర్థం చేసుకోవడానికి దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టారు. 7 గ్రహాల పేరుమీద 7 రోజులతో వారం వచ్చింది. ఇక చంద్రుడి సైకిల్ని 2 భాగాలుగా చూశారు. అమావాస్య నుంచి చంద్రుడు మెల్లగా పెరుగుతూ పౌర్ణమికి చేరే సమయాన్ని శుక్లపక్షమన్నారు, అంటే వెన్నెల పక్షం. అలాగే పౌర్ణమి నుంచి మళ్లీ అమావాస్యకు తగ్గుతూ వెళ్లే సమయాన్ని కృష్ణపక్షం అన్నారు, అంటే చీకటి పక్షం అన్నమాట. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాళ్ళ రోజు మనలాగా ఫిక్స్డ్గా 24 అవర్స్ ఉండదు. దాన్ని తిథి అని పిలిచేవాళ్లు. దీన్ని సింపుల్గా ఇలా ఊహించుకోండి. సూర్యుడు, చంద్రుడు ఒకరినొకరు చేజ్ చేస్తున్నారు అనుకుందాం. చంద్రుడు సూర్యుడి నుంచి 12 డిగ్రీస్ ముందుకు వెళ్లిన ప్రతిసారి ఒక తిథి పూర్తవుతుంది. వాళ్ల స్పీడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ఒక తిథి పూర్తి కావడానికి పట్టే టైం కూడా మారుతూ ఉంటుంది. అందుకే కొన్ని తిథులు షార్ట్గా, కొన్ని లాంగ్గా ఉంటాయి. ఈ టైం వేరియేషన్ వల్ల క్యాలెండర్లో కొన్ని విచిత్రాలు జరుగుతాయి. ఒక్కోసారి ఒకే తేదీ 2 రోజులుంటుందంటే నమ్ముతారా? దాన్ని తిథివృద్ధి అంటారు. ఇంకొన్నిసార్లయితే ఒక తేదీ క్యాలెండర్ నుంచి కంప్లీట్గా మిస్ అయిపోతుంది. దాన్ని తిథిక్షయం అంటారు. ఇదంతా ఖగోళ ఘడియారం ప్రకారం నడుస్తుంది, మన చేతి ఘడియారం ప్రకారం కాదు. అయితే చంద్రుడిని ఫాలో అవడంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. చంద్రుని క్యాలెండర్ ప్రకారం వెళ్తే పండగలు, సీజన్స్తో సింక్ అవ్వము. అంటే ఒకసారి వర్షాకాలంలో వచ్చిన పండగ కొన్నేళ్ల తర్వాత ఎండాకాలంలో వస్తుంది. మరి ఈ చాంద్ర సౌర చిక్కుముడిని ఎలా సాల్వ్ చేశారు? ప్రాబ్లమంతా ఈ ఒక్క నంబర్లోనే ఉంది, 11. ప్రతి ఏటా చంద్రుని క్యాలెండర్ సూర్యుని క్యాలెండర్ కన్నా 11 రోజులు వెనకబడిపోతుంది. వినడానికి చిన్న నంబర్లు అనిపించొచ్చు, కాని కొన్ని సంవత్సరాలు గడిచేసరికి
ఇదొక పెద్ద గ్యాప్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే చలికాలంలో రావాల్సిన దీపావళి కొన్ని దశాబ్దాల తర్వాత వేసవికాలంలోకి జరిగిపోతోంది. మరి సీజన్స్తో ముడిపడిన వ్యవసాయం సంగతేంటి, పండుగల సంగతేంటి? ఈ ఆస్ట్రనామికల్ పజిల్కి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా కావాలి. దీనికి వాళ్లు కనుకున్న సొల్యూషన్ అమోఘం. అదే అధిక మాసం, అంటే ఒక ఎక్స్ట్రా నెల. ఇది మన లీప్ ఇయర్ లాంటిదే. కానీ ఒకరోజుకు బదులుగా వాళ్లు దాదాపు ప్రతి 3 సంవత్సరాలకొకసారి క్యాలెండర్కు ఏకంగా ఒక నెలని యాడ్ చేసేవాళ్లు. ఈ ఒక్క నెలతో వెనుకబడిన చంద్రుని క్యాలెండర్ మళ్లీ సూర్యుని క్యాలెండర్తో సింక్ అయిపోయే. సరే, ఆ ఎక్స్ట్రా నెలను ఎప్పుడు యాడ్ చెయ్యాలి? ఇక్కడే వాళ్ళ మ్యాథమెటికల్ జీనియస్ బయటపడుతుంది. వాళ్ళు సూర్యుడి ప్రయాణాన్ని 12 రాసులుగా విభజించారు కదా. ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. దీన్నే సంక్రాంతి అంటారు. కాని అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒక చాంద్రమాసం మొత్తం గడిచిపోయినా సరే సూర్యుడు అదే రాశిలో ఉండిపోతాడు. ఆ నెలలో సంక్రాంతి జరగదు. ఏ నెలలో అయితే ఈ సంక్రాంతి ఉండదో ఆ నెలనే అధిక మాసంగా గుర్తించారు. ఇది ప్రకృతి గడియారంతో ముడిపడిన ఒక ఆటోమేటిక్ కరెక్షన్ సిస్టమ్ అన్నమాట. ఓకే, రోజులు, నెలలు, సంవత్సరాల లెక్కలు చూశాం. ఇప్పుడు మన ఊహకు కూడా అందని ఇంకా పెద్ద టైం స్కేల్స్లోకి వెళ్దాం. వేల సంవత్సరాల పాటు జరిగే భూమి యొక్క చాలా స్లో, సటిల్ మూవ్మెంట్స్ని ఇప్పుడు చూద్దాం. తిరుగుతున్న బొంగరం చివర్లో కొద్దిగా అటూ ఇటూ ఊగినట్లు మన భూమి కూడా తన అక్షం మీద తిరుగుతూ చాలా నెమ్మదిగా ఊగుతుంది. ఈ చిన్న కదలికనే విషువత్తుల చలనమంటారు. అయితే ఈ ఒక్క ఫుల్ సర్కిల్ పూర్తి కావడానికి ఎంతో తెలుసా? 26,000 సంవత్సరాలు పడుతుంది. అంటే మన నాగరికతల హిస్టరీ కన్నా ఎక్కువ టైం. ఈ స్లో మార్పు వల్లే ఆకాశంలో నక్షత్రాల పొజిషన్స్ కూడా వేల సంవత్సరాలుగా మారుతూ వచ్చాయి. భూమి ఇలా ఊగడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. క్యాలెండర్ను దేన్ని బేస్ చేసుకుని లెక్కించాలి? ఇలా ఊగుతున్న భూమిని బట్టా, లేక స్థిరంగా ఉన్న నక్షత్రాలను బట్టా? దీనివల్ల 2 సిస్టమ్స్ పుట్టాయి. సాయనా సిస్టమ్ భూమితో పాటే కదులుతుంది. ఇది సీజన్స్కి దగ్గరగా ఉంటుంది. నిరయన సిస్టమ్ మాత్రం దూరంగా ఉన్న నక్షత్రాలను ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న డిఫరెన్స్ వేల సంవత్సరాలలో చాలా పెద్ద మార్పులకు దారితీస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. అత్యంత ఆశ్చర్యపరిచే టైం స్కేల్. మనుషుల సమయం నుంచి దేవతల సమయం, ఇంకా చెప్పాలంటే ఈ విశ్వం యొక్క సమయానికి వెళ్దాం. ఒక సంఖ్య 4,32,000 సంవత్సరాలు. ఇది ఒక కలియుగం కాలపరిమితి. వేద విశ్వశాస్త్రం ప్రకారం మనమిప్పుడు ఈ యుగంలోనే ఉన్నాం. ఒక గొప్ప చక్రంలో ఇది చివరి దశ. ఇప్పుడు ఆ నెంబర్ని 10 చేయండి. 43,20,000 సంవత్సరాలు. ఇదే ఒక మహాయుగం. అంటే 4 యుగాల ఒక పూర్తి సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ సృష్టి, క్షీణత, నాశనం, మళ్ళీ పునర్సృష్టి అనే ఒక రిథంని ఫాలో అవుతుంది. ఒక కంప్లీట్ హ్యూమన్ సివిలైజేషన్ యొక్క రైజ్ అండ్ ఫాల్ లాంటిది. ఇక ఫైనల్గా ఈ నంబర్ చూడండి, 432 కోట్ల సంవత్సరాలు. ఇది ఒక కల్పం. ఈ అపారమైన సమయం మొత్తం విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి కేవలం ఒక్క పగలు మాత్రమే. అంటే మరో 432 కోట్ల సంవత్సరాలు రాత్రి ఉంటుంది. మన భూమి వయస్సే బ్రహ్మకు ఒక్క రోజు. ఈ ఆలోచన మనల్ని, మన జీవితాన్ని ఎంత చిన్నదిగా చేస్తుందో కదా. సెకండ్లు, నిమిషాల్లో ఆలోచించే మనకు యుగాలు, కల్పాల్లో సమయాన్ని కొలిచిన వాళ్ల ప్రపంచం ఎలా ఉండి ఉంటుంది? వాళ్ల క్యాలెండర్ కేవలం సమయం చెప్పలేదు, వాళ్లకు విశ్వంతో ఉన్న కనెక్షన్ని గుర్తుచేసింది. మరి మన గడియారాలు మనకు ఏం చెబుతున్నాయి? ఈ ప్రశ్న మీ ఆలోచన కోసమే.